హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బెల్లం పొంగలి. దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి 8వ రోజు మనం బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పిస్తాము. నేను చెప్పే విధానంలో కొలతలతో ఒకసారి బెల్లం పొంగలి ట్రై చేయండి, చాలా అద్భుతంగా కుదురుతుంది. కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్లోకి 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకోవాలి. అదే గ్లాస్తో 1/2 గ్లాస్ పెసరపప్పుని తీసుకోండి. 1-2 సార్లు బాగా వాష్ చేసేసుకొని దీంట్లోకి అదే గ్లాస్తో 3 గ్లాసుల నీళ్ళని 2 గ్లాసుల పాలని యాడ్ చేసుకోవాలి. మెజర్మెంట్స్ అన్ని ఒకే గ్లాస్తో కానీ ఒకే కప్తో కానీ తీసుకోండి. ఇలా పాలని నీళ్ళని యాడ్ చేసిన తర్వాత 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బియ్యం ఉడికేలోపు మరొక స్టవ్ మీద బెల్లాన్ని కరిగించుకుందాము. కడాయి పెట్టేసుకుని 2 గ్లాసుల బెల్లాన్ని యాడ్ చేసుకోండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చండి. 2 గ్లాసుల బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది. దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ని వేసుకొని బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది. పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగాక నలకలు ఏమన్నా ఉన్నట్లయితే వడకట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రైస్ చూద్దామండి. 3 విజిల్స్ వచ్చింది. చూడండి, రైసు పప్పు అనేది మనకు బాగా ఉడికిపోయింది. బెల్లం పొంగల్కి ఇలా పప్పు బాగా ఉడికితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. గరిటెతో మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి మనకు వేడయ్యి కొంచెం కరిగిన తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. 8 నుంచి 10 ముంత మామిడి పప్పు, అలాగే కొంచెం కిస్మిస్. ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ యాడ్ చేసుకొని మంచి గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని సపరేట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం ముందుగా కరిగించుకున్న బెల్లం పాకాన్ని యాడ్ చేసుకుందాం. 1-2 నిమిషాలు బెల్లం పాకాన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బెల్లం పాకం అనేది మనకు ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు అన్నాన్ని కలుపుకోవాలి. ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకు పొంగల్ అనేది ఫస్ట్లో బాగా కలిపిన తర్వాత పలుచగా అనిపిస్తుంది. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. మనకు పొంగల్ అనేది ఇలా బాగా గట్టిపడుతుంది అనమాట. పొంగలి ఇలా కొంచెం గట్టిపడిన తర్వాత దీంట్లోకి తురుముకున్న కొంచెం పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోండి. వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, కానీ కొబ్బరి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. బెల్లం పొంగలి కొందరు పల్చగా తింటారండి. పల్చగా కావాలనుకునే వాళ్ళు కొంచెం పాలను కాంచి చల్లార్చుకొని పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోకి కొంచెం యాలకుల పొడి, అలాగే కొంచెం పచ్చకర్పూరము, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ బెల్లం పొంగల్ అనేది మనకు రెడీ అయిపోయింది. నేను చెప్పే ఈ విధానంలో ఒకసారి ట్రై చేసి చూడండి. బెల్లం పొంగల్ అనేది చాలా అద్భుతంగా కుదురుతుంది. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.